కేజీహెచ్లో చికిత్స పొందిన కుర్మాం గురుకుల పాఠశాల విద్యార్థుల్ని అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి, మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి వైసీపీ నేతలు పరామర్శించారు. కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులు పచ్చకామెరలో వచ్చి బాధపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. పిల్లలు వాడుతున్న మంచినీటి వల్లనే ఈ సమస్య వచ్చిందని, తాము ముందుగా చెప్పినా పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆరోపించారు. ఏదైతే మేము ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు, వాటర్ కంటామినేషన్ వల్ల ఈ సమస్య వచ్చింది, పిల్లలకి పచ్చ కామెర్లు వచ్చాయి, ఇంతమంది ఇద్దరు చనిపోవడం జరిగింది, మిగిలిన వాళ్ళు ఇంతమంది ఆ కామెర్ల బారిన పడడం జరిగిందని ఎప్పుడైతే మేము లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే కలెక్టర్ గారు, పిఓ గారు రావడం జరిగింది. ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత, ఇంతమంది ఎఫెక్ట్ అయిన తర్వాత మేము వెళ్ళి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే అధికారులు నెక్స్ట్ డే 2వ తారీఖున కలెక్టర్ గారు కానీ పిఓ గారు రావడం జరిగింది. మేము ముందే చెప్పాం వాటర్ కంటామినేషన్ వల్ల ఇది జరిగి ఉంటుంది అని. ఎందుకనంటే పక్కనే ఉన్న ఏకలవ్య స్కూలు, గురుకులం స్కూలు రెండింటికి కూడా కామన్గా బోర్ ఒక్కటే. ఏదైతే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందో, ఏదైతే ఇంతమంది విద్యార్థులు ఈరోజు ఎఫెక్ట్ అయ్యారో పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి మేము గట్టిగా చెప్పగలం. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ చెయ్యట్లేదు, ఫిల్టర్స్ మార్చట్లేదు, అవి పని చేయడం లేదు. ఈ రోజు మంత్రి గారు వచ్చి ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది, మీరు వెళ్ళి చూడండి, ఆ పార్టీ వాళ్ళు అలాగే చెప్తారు అని చెప్పి పచ్చి అబద్ధాలు మంత్రి గారు మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, అసలు ఈ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందా, ఈ ప్రభుత్వానికి డెడికేషన్ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వైద్యపరంగా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కల్పన చనిపోయిందని నేను స్ట్రాంగ్గా చెప్పగలను. ఈరోజు మంత్రి గారు అంటారు మేము అన్నీ చేసేస్తున్నాం, ఓన్లీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మాత్రమే పిల్లలు చనిపోయారని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. బేసిక్ ఫెసిలిటీస్, మంచి విద్య, మంచి తిండి, మంచి నీళ్లు దొరుకుతుంది అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి పిల్లల్ని పాఠశాలలు కానివ్వండి, గురుకుల పాఠశాలకి పంపించడం జరుగుతుంది. అయితే ఈ బేసిక్ ఫెసిలిటీలో కూడా లోపం రావడం, ఇలా చిన్నారులు హెపటైటిస్ ఏ ద్వారా బాధపడి ఈరోజు జాండీస్కి గురై ఇలాంటి దాదాపు 37 మంది చిన్నారులు కేజీహెచ్లో వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా బాధాకరమైన విషయం. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్నోసార్లు జరిగింది. గతంలో కూడా జరిగినప్పుడు ఫుడ్ పాయిజనింగ్తో కేజీహెచ్లో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వాటర్ కంటామినేషన్తో ఈరోజు విద్యార్థులకు హెపటైటిస్ వచ్చి జాండీస్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ విద్యార్థులు ఎంతమంది అయితే హాస్పిటల్ పాలయ్యారో అలానే చనిపోయిన ఇద్దరికి కూడా గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము